ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం మోదుగ చెట్టు గురించి మాట్లాడుకుందాం. ఈ మోదుగ చెట్టు గురించి నేను గతంలో చేసిన వీడియో చూసిన వాళ్ళు నెలకి 50 నుంచి 100 మంది ఫోన్లు చేస్తున్నారండి. ఒక అద్భుతమైన కల్పన చెప్పారు మీరు. కొంతమంది అయితే గరుడ పురాణంలో ఉందంటున్నారు, కొంతమంది ఏమో చాలా పూర్వం తాళపత్ర గ్రంథాల్లో ఉన్నాయి, ఇవన్నీ మీకు ఎలా తెలుసు, అలాగే ఆ విధమైన వైద్యం మీరు చేస్తామంటే మేము వస్తాము, మీ పొలంలో ఉండిపోతాం 40 రోజులు నెలలు అని చాలామంది అడుగుతున్నారండి. నేను అప్పట్లో కాయకల్ప చికిత్స గురించి మోదుగులో చెప్పింది చాలా కఠినమైన ప్రక్రియ అండి. ఇప్పుడు నేను చెప్పబోయి చాలా సింపుల్గా ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు, ఎంతోమంది చేసుకుని మీ యొక్క ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చని ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ఇది మోదుగు పువ్వులు పూసే సీజన్ అండి. ఇప్పుడు మీరు ఎక్కడ కలెక్ట్ చేసుకున్నా కానీ ఆదివారం కలెక్ట్ చేసుకోండి దయచేసి. మోదుగు పువ్వుల్ని ఆదివారం కలెక్ట్ చేసి వాటిని తీసుకొచ్చి ఎండలో కొన్ని ఎండబెట్టండి, నీడలో కొన్ని ఎండబెట్టుకోవచ్చు. ఓకే, నీడలో ఆరబెడితే కొద్ది రోజులు టైం పడుతుంది, ఎండలో పెట్టింది అయితే తొందరగా ఆరిపోతాయి. ఏదైనా పర్వాలేదు, కానీ నీడలో ఆరబెట్టడం వల్ల ఏమవుతుందంటే సూర్యుని యొక్క శక్తి ఈ ఏదైతే మనం ఎండలో ఆరబెట్టామో దాని నుంచి కొంత శక్తి తీసుకుంటుందండి. కొన్ని మూలికలకు ఇస్తుంది, కొన్ని మూలికలకు వెనక్కి తీసుకుంటుంది. మనం కాయకల్ప చికిత్స కింద లేకపోతే ఒక అద్భుతమైన అమృతం లాంటి మందు తయారు చేస్తున్నాం కాబట్టి నీడను ఆరబెట్టుకుంటేనే బాగుంటుందండి. వీటిని ఏం చేస్తారంటే నీడను ఆరబెట్టిన తర్వాత బాగా ఆరిపోవాలి, అంటే మీకు చిన్న పౌడర్ అయిపోవాలన్నమాట, సన్నటిది. జాగ్రత్తగా నూరుకుని పౌడర్ చేసుకుని ఈ పౌడర్ని ఒకరోజు ఆవు పాలతో తడిపి మళ్ళీ ఎండబెట్టాలండి. అలాగ 3 రోజులు తడపాలి. అలాగా ఆవు పాలతోటి దాన్ని ఎండబెట్టుకోవాలి. పూర్తిగా ఎండిపోయిన తర్వాత దాన్ని తీసుకుని ఏం చేస్తారంటే ఈ లోపల మీరు ఒక కొత్త కుండ తీసుకోండి, ఆ పౌడర్కి సరిపడి. రోజు దానికి నెయ్యి రాయాలి, లోపల పక్కనే బయట పక్కనే రాసి ఎండలో పెడతా ఉండండి. అలా 3 రోజులు ఆవు పాలతోటి తడిపిన టైంలోనే ఈ యొక్క నెయ్యితోటి రాసింది కుండ ఎండలో పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ కుండ పూర్తిగా నేతిని పీల్చుకుంటుంది. దాన్ని నేతితో తడిపిన కుండ అంటారండి. అర్థమైంది కదండి. ఇప్పుడు ఆ నేతితో తడిపిన కుండలో మనం ఈ పౌడర్ పోసుకుని దానిపైన వాసన కట్టి మూకుడు మూసి మళ్ళీ దానిపైన కూడా ఇంకొక వాసన కట్టుకోండి. ఎందుకు అంటే చిన్న సూక్ష్మజీవులు కానీ పురుగులు కానీ ఏమీ వెళ్ళకుండా. ఆ పౌడర్ మీరు కుండలో పోసే ముందర పూర్తిగా ఆరాలండి. ఏమాత్రం అందులో మాయిశ్చర్ ఉన్నా అంటే తడి ఉన్నా ఆ యొక్క పౌడర్ పాడైపోతుంది కాబట్టి పాడవకుండా మీరు దాన్ని జాగ్రత్తగా చూసుకుని పూర్తిగా ఎండింది, ఇందులో ఎటువంటి చెమ్మ లేదు అనుకున్నప్పుడు మాత్రమే మీరు కుండలో పోసుకోవాలి. పోసుకుని 21 రోజులు నిల్వ ఉంచండి, 3 వారాలు నిల్వ ఉంచి తీసిన తర్వాత దానిని మీరు ఒక అరతులం ఉదయం అరతులం సాయంత్రం పాలతోటి తాగాలి, పాలలో కలుపుకుని. ఈ విధంగా మీరు 40 రోజులు కనుక చేస్తే ఆల్మోస్ట్ మీకున్న ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ తోటి సహా చాలా రిలీఫ్ వస్తుంది, కొంతమందికి పూర్తిగా తగ్గిపోతుందండి. అదేవిధంగా మీకు శరీరమైన బలం, శారీరకంగా అంటే మానసికంగా కానీ శారీరకంగా కానీ అద్భుతమైన బలం వస్తుందండి. కానీ ఇందులో కఠినమైన పథ్యం ఏంటంటే మీరు పాలన్నం మాత్రమే తినాలి. ఈ 40 రోజులు ఏదీ తినకూడదు. ఉప్పు కానీ కారం కానీ బెల్లం కానీ అంటే స్వీట్ కానీ ఏదీ తినకూడదు. ఓన్లీ పాలు అన్నం, ఎన్నిసార్లు ఆకలైనా పాలు అన్నమే మాత్రమే తినాలండి. ఇది కొంతమంది 6 నెలలు సంవత్సరం కూడా తింటామని యోగులు లాంటి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. అంటే సాధకులు, కొంతమంది యోగులు కాకపోయినా సాధకులు ఉంటారు కండి. అనేక మంది ప్రాణాయామ సాధన చేసేవాళ్ళు, మంత్ర సాధన చేసేవాళ్ళు, అలాగే చిన్న చిన్న పీఠాలు పెట్టుకుని రకరకాలైన సాధనలు చేసే మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు 6 నెలల నుంచి సంవత్సరం వరకు మేము ప్రయత్నిస్తామండి అని చెప్తున్నారు. అలా కనుక మీరు ప్రయత్నించగలిగితే ఇది మిరకిల్ చేస్తుందండి. అసలు మనం ఊహించినంత అద్భుతమైన ఫలితాలని ఈ మోదుగ పువ్వుల రసాయనం అనేది మన శరీరానికి ఇస్తుందండి. అదేవిధంగా ఈ మోదుగ చెట్టు ఏదైతే ఉందో దాని యొక్క తాట, బార్క్ అంటాం మనం, దానిని తీసుకుని మీరు దానిని కూడా ఇదే విధంగా అంటే చిన్న చిన్న ముక్కలు దాన్ని తీసి ముందరే పైన పూర్వం ఎండిపోయిన ఏమైనా పదార్థాలు ఉంటే వాటిని గోకేయాలండి. చాకుతోటి గీకేసి అప్పుడు లోపలగా పచ్చిగా ఉన్న తాటను మట్టికే తీసుకోవాలి. తాట తీసుకోమన్నాను కదా అని చెట్టు చుట్టూరు తాట తీసేయద్దండి, చెట్టు చనిపోతుంది. ఒక 2 అంగుళాల వెడల్పులో 3 అంగుళాల వెడల్పు కానీ కొంత హైట్లో తీసుకోండి. 1-2 అడుగులో 3 అడుగులోని మళ్ళీ రెండో పక్కన ఈ హైట్కి ఒక 5-6 అడుగులు వదిలేసే హైటు ఆ పైన తీసుకోండి. ఆ విధంగా తాట అనేది మీరు సేకరించి దాన్ని చిన్న ముక్కలుగా కొట్టుకుని ఎండలో ఎండబెట్టి దాన్ని పూర్తిగా అంటే
ఆరిపోయిందన్న తర్వాత పౌడర్ కొట్టండి. ఆ పౌడర్ని వస్త్రగాలం చేయాలి. అంటే గుడ్డలో పెట్టి పామితే కిందకి దిగే చిన్న పార్టికల్స్ అనమాట. వస్త్రగాలం అంటారు దాన్ని. అలా చేసిన తర్వాత దాన్ని ఒక ఇనప పాత్రలో వేసుకోవాలండి. అంటే స్టీల్ డబ్బాలో పెట్టుకోవాలి, లేకపోతే గాజు దానిలో పెట్టుకోవాలి. పెట్టుకుని అది కూడా నేను పైన చెప్పిన విధంగానే, ఏ విధంగా అయితే చెప్పాను నేను పైన, దాన్ని ఆవు పాలతోటి ఉదయం అరతులం, సాయంత్రం అరతులం తీసుకోమన్నానండి. అదే విధంగా కనుక మీరు తీసుకుంటే నేను ముందు చెప్పిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో అంత అద్భుతమైన ఫలితాలని ఈ మోదుగ తాట కూడా ఇస్తుంది. దీని గురించి కూడా ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ పువ్వులు కొంతమందికి దొరక్కపోవచ్చు. సీజన్లో చేసుకుందామని మర్చిపోయి ఆ సీజన్ అయిపోయాక చాలా బాధపడతారు. మళ్ళీ సంవత్సరం వరకు ఆ విధమైన ఛాన్స్ రాదండి. అందుచేత ఏంటంటే ఈ తాటతోటి కూడా మీరు ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి. ఈ 2 రకాలైన రసాయనాలని తయారు చేసుకుని, ఈ తాట అనేది అన్ని కాలాల్లోని దొరుకుతుంది కాబట్టి, ఈ ఎప్పుడైతే మే, జూన్, జూలై అండి, ఏప్రిల్, మే, జూన్ అనుకోండి, ఎప్పుడైతే గ్రీష్మ ఋతువు అంటే 2 నెలలే, కానీ ఎండలున్న 3 నెలల్లో దాన్ని తీసుకోకుండా ఉంటే బాగుంటుందండి. ఇదే తాటని మీరు ఆశ్వేజ, కార్తీక మాసాలు ఆ 2 నెలల్లో కనుక మీరు సేకరించుకుని ఈ విధమైన రసాయన ప్రక్రియ కనుక మీరు చేయగలిగితే, అంటే మినిమం 40 రోజులు తినాలండి. 40 రోజులు పాలు, అన్నం మాత్రమే తినాలి. మనం అనేక రకాలైన జబ్బులకి ఎన్నో రకాల ఇబ్బందులను అనిపిస్తూ ఉంటాం. ఎన్నో రకాల పథ్యాలు చెప్తారు అల్లోపతి వైద్యులు కూడా. లేకపోతే మన శరీరానికి పడని పదార్థాలు ఎన్నో మనం వదిలేస్తూ ఉంటాం తినడం మానేసి. దాని బదులు ఈ 40 రోజులు కనుక మీరు నిష్టగా కూర్చొని చేయగలిగితే, ఈ 40 రోజుల తర్వాత మీరు కనీసం 5 నుంచి 10 సంవత్సరాలు వెనక్కి వస్తారండి. అంటే మీ శరీరం రిజోనేట్ అవుతుంది. దీన్ని రసాయన ప్రక్రియ అంటారు, రసాయన క్రియ అంటారు ఆయుర్వేదంలో. దీన్నే కాయ చికిత్స అని కూడా అంటారు. ఈ కాయ చికిత్స చేయాలంటే మట్టుకు మీరు ఎక్కువ రోజులు చేయాలండి. మినిమం 6 నెలల నుంచి సంవత్సరం చేయాలి. అప్పుడు ఏంటంటే కుటి ప్రవేశం చేయటం అని, దీనికి ముందర శరీరాన్ని శుద్ధి చేసుకోవడం అని అనేక ప్రక్రియలు ఉంటాయండి. ఇప్పుడు కూడా మీరు ఈ ప్రక్రియ మొదలుపెట్టి ముందర ఒక్క వారం రోజులు కనుక మీరు మంచి ఆహారం తీసుకుని, అంటే దుంపకూరలో లేకపోతే నాన్ వెజిటేరియన్ ఇలాంటివి విసర్జించి ఎక్కువగా ఆవు పాలతో కూడిన ఆహారం, ఎక్కువగా ఆవు పెరుగుతో కూడిన ఆహారం, మంచి తొందరగా అరిగే ఆహారాన్ని తీసుకుంటా మీరు మీ బౌల్ని పూర్తిగా క్లీన్ చేసుకుంటే బాగుంటుందండి. అంటే ఆముదం లాంటిది కానీ, లేకపోతే విరేచన ఔషధాలని ఆయుర్వేదంలో అనేక ఉన్నాయండి. అవి వేసుకుని కనుక మీరు పూర్తిగా మీ ప్రేగులు శుద్ధయ్యి, మీ మూత్రపిండాలు అన్నీ కూడా మలం అనేది మీ శరీరంలో లేకుండా చేసుకుని ఈ మందు మొదలు పెడితే కనుక ఒక అద్భుతమైన ఫలితాలు మీకు దొరుకుతాయండి. ఈ మందు మొదలుపెట్టే ఒక వారం ముందర కూడా మీరు చింతపండు లాంటిది తినటం మానేయండి. మానేసి ఒక వారం మీరు శరీర శుద్ధి చేసుకుని, అప్పుడు నేను ఏదైతే చెప్పానో రసాయన ప్రక్రియలు, మోదుగ చెట్టు గురించి, ఈ 2 ప్రక్రియలు కనుక మీరు చేసుకుంటే మీకు అద్భుతమైన ఆరోగ్యం ఉంటుందండి. అనేక రకాల జబ్బుల నుంచి మీకు విముక్తి ప్రసాదిస్తుంది. అంటే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ కూడా చాలా రకాలు తగ్గుతాయండి దీనికి. నిజంగా చెప్పాలంటే భగవంతుడు మనకు ఇచ్చిన ఒక అమృత మూలిక మోదుగ చెట్టు అండి. ఇది మోదుగ కాయలండి. ఈ కాయల గురించి కూడా చెప్పబోతున్నాను. ఈ సంవత్సరం ఇది ఒక ఇత్తనమే ఉన్నట్టుందండి. ఇందులో ఇంకా తయారవలేదు పూర్తిగా. ఒక ఇత్తనం తగులుతుంది, దీంట్లో కూడా ఒకటే తగులుతుంది. ఈ మోదుగ చెట్టు యొక్క కాయని చూసి రైతులు ఏ సంవత్సరం ఎంత వర్షం పడుతుందో చెప్పగలరండి. అది మీకు విచిత్రంగా ఉండొచ్చు. ఈ సంవత్సరం ఒకటే గింజ ఉంది కాబట్టి తక్కువ వర్షాలు పడతాయండి. ఎక్కువ వర్షాలు పడే సంవత్సరంలో 2 గింజలు వస్తాయండి దీంట్లో. అన్ని కాయల్లోని ఈ సంవత్సరం ఒకటే కనపడుతుంది. మరి అన్ని చెట్లకి అలా ఉన్నాయో లేదో తెలియదు, కానీ మా గార్డెన్లో చెట్లకి అయితే ఒక్క కాయే కనపడుతుందండి. ఈ ఒక్క గింజే కనపడుతుంది కాయలో. దీంట్లోని ఒకటే ఉంది, దీంట్లోని ఒకటే ఉంది. ఈ చివరి దళసరిగా ఉన్న చోట గింజ ఉన్నట్టు అనమాట. ఇదంతా పలచగా ఉంది. లైటింగ్ యువతల నుంచి అవతలకి పడుతుందండి ఇది. ఈ లేతకాయలు ఈ ఎండిన తర్వాత మనం గడ్డి ఎండిపోతే ఏ కలర్ వస్తుందో ఆ కలర్కి వస్తాయండి. ఇప్పుడు నేను చెప్పే ప్రక్రియ రసాయన ప్రక్రియ. ఇది కూడా ఆయుర్వేద శాస్త్రంలో రసాయన క్రియలు అని కొన్ని ఉంటాయండి. నేను ఇదివరకు ఆల్రెడీ చెప్పాను. దాన్నే కాయకల్ప చికిత్స అంటారు, కాయ చికిత్స అంటారు, రసాయన క్రియ అంటారు. భగవంతుడు మానవాళికి అందించిన ఒక అమృతం అండి ఈ మోదుగ చెట్టు. దీని యొక్క చెక్క కానీ, ఆకులు కానీ, పువ్వులు కానీ, వేర్లు కానీ అన్నీ కూడా
హోమాల్లో కూడా వాడతారండి. గొప్ప గొప్ప హోమాలు ఏదైతే శక్తివంతమైన హోమం ఉందో అందులో వాడవలసిన ఒక అద్భుతమైన మూలిక మోదుగ చెట్టు అండి. ఎప్పుడైతే మనకి ఈ మోదుగ చెట్టు కాయలు ఎండినయో, కాయలు రాలడం మొదలు పెడతాయండి గాలికి, ఆ టైంలో మీరు తీసుకోండి. పూర్తిగా తయారైనట్లు ఎక్కండి. ఆ టైంలో మీరు చెట్టు నుంచి జాగ్రత్తగా గ్రహించి కాయలు ఒలుసుకొని ఆ గింజల్ని జాగ్రత్త చేసుకుని మళ్ళీ ఒకసారి ఎండలో ఎండబెట్టి దానిపైన సన్నటి పొర ఉంటుందండి, అది తీసేయాలి. తీసేసిన తర్వాత ఒకరోజు మొత్తానికి ఉసిరి రసంలో నానబెట్టండి. పెద్ద ఉసిరికాయలు ఉంటాయి కదా, ఆ రసం తీసుకుని ములిగేలాగా నానబెట్టండి. నెక్స్ట్ డేకి అవి కొంచెం ఉబ్బుతాయండి. అప్పుడు మీకు దానిపైన దళసరిగా ఒక తొక్క ఒకటి ఊడొస్తుంది. ఆ తొక్కను కూడా జాగ్రత్తగా తొలగించేయాలి. ఓన్లీ లోపల పప్పు మాత్రమే తీసుకోవాలి, తెల్లగా ఉంటుంది అది. దానిని తీసుకుని ఉసిరి రసంలో రాత్రి నానబెట్టడం, పగలు ఎండబెట్టడం అండి. ఇలాగా 7 రోజులు చేయాలండి. తర్వాత మళ్ళీ 7 రోజులు ఆవు పాలలో రాత్రి నానబెట్టడం, పగలు ఎండబెట్టడం, ఈ విధంగా చేయాలండి. అంటే 14 రోజులు గడిచిందనమాట. అది ఇప్పుడు వస్తాయి కాబట్టి, ఇప్పుడు ఎండలు బాగా ఉంటాయి కాబట్టి బాగానే ఉంటుందండి. 14 రోజుల తర్వాత దాంట్లో ఎటువంటి చెమ్మ లేకుండా, అంటే తడి లేకుండా, మాయిశ్చర్ లేకుండా వాటిని జాగ్రత్తగా మీరు ఎండలో పెట్టి పూర్తిగా ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టిన తర్వాత దీనిని 2 ప్రక్రియలుగా ఉపయోగించుకోవచ్చండి. ఒకటి చూర్ణం చేయటం. ఈ విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి చూర్ణం చేయాలండి. చూర్ణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోండి. దాని నుంచి ఒక ఘాటు లాంటిది బయటకు వస్తుంది. అలాగే ఎగరకుండా చూసుకోండి, దాన్ని ఎగిరి కళ్ళల్లోని వాటిలోని పడకూడదు. చాలా జాగ్రత్తగా దానికి కంటికి కళ్ళజోడు కానీ ఏదైనా పెట్టుకుని ముక్కు గుడ్డ కట్టుకుని ఆ నూరేటప్పుడు ఆ పౌడర్ పైకి తొళ్ళకుండా చూసుకోండి. కంటిలో కానీ ముక్కుల్లోకి కానీ వెళ్ళకుండా చూసుకోండి. అంచేత ఇది చాలా శక్తివంతమైన మూలిక అండి. అందుకు ఇటువంటి జాగ్రత్తలని చెప్తున్నాను. ఈ మూలిక యొక్క పౌడర్ చేసుకుని ముందర, సేకరించే ముందర కూడా మీరు ఒక మంత్రాన్ని చదవండి. ఓం నమో భగవతే అమృతోద్భవాయ అమృతం కురుతే స్వాహ. అర్థమైందండి? ఓం నమో భగవతే అమృతోద్భవాయ అమృతం కురుతే స్వాహ. ఈ మంత్రాన్ని 108 సార్లు చదివి ఆ చెట్టుకు మీరు పూజ చేసి అగరత్తులు వెలిగించి ధూపదీప నైవేద్యాలు ఇచ్చి దండం పెట్టుకుని అప్పుడు ఈ కాయల్ని మీరు సేకరించుకోండి. అదేవిధంగా ఈ 14 రోజులు ఉసిరి రసం, ఆవు పాలు, 7 రోజులు ఉసిరి రసం, 7 రోజులు ఆవు పాలు. దీన్ని ఆయుర్వేదంలో భావన అంటారండి. 7 సార్లు ఉసిరి రసంలో భావన చేయాలి, 7 సార్లు ఆవు పాలలో భావన చేయాలండి. చేసిన తర్వాత ఈ గింజల్ని పూర్తిగా ఆరబెట్టుకుని, ఎప్పుడైతే మీరు చూర్ణం చేయడానికి కలవంలో వేసి నూరటం మొదలు పెడతారో, లేదంటే ఏదైనా ఇవాళ మోడర్న్ దాంట్లో మీరు పౌడర్ కొట్టుకుని దాన్ని కలవంలో వేసి నూరుకోవాలండి. నూరడం అనేది తప్పనిసరి. ఈ నూరడం అనే ప్రక్రియలో ఒక అద్భుతమైన రాపిడి జరుగుతుంది కదండి నూరటంలో. అప్పుడు ఏమవుతుందంటే కొన్ని అద్భుతమైన ధాతువులు అందులో పడతాయండి. అదే మీరు మిక్సీలోనో మిషన్లోనో మోడర్న్ వాటిల్లో వేస్తే కనుక అంత శక్తి అందులో రాదు. రాయికి మధ్యన రాపిడి జరగటంలో, మీరు నూరటంలో ఆ విత్తనాల్లో ఉండే ధాతువులు ఏదైతే మనం ఒక భగవత్ శక్తిగా దాన్ని ఊహించుకుని మనం మందు తయారు చేసుకుంటున్నామో ఆ విధంగా చేసుకునండి. దాన్ని ఒక మంచి స్టెయిన్లెస్ స్టీల్ పాత్ర కానీ గాజు పాత్రలో కానీ వేసుకుని జాగ్రత్తగా ఉంచుకుని ప్రతిరోజు కూడా అదే మంత్రం నేను ఇంతకు ముందర మీకు ఏదైతే చెప్పానో, ఓం నమో భగవతే అమృతోద్భవాయ అమృతం కురితే స్వాహ అనే మంత్రంతో 7 సార్లు మంత్రించి 7 నుంచి 9 సార్లు అండి. ఉదయం సాయంత్రం కనుక మీరు పాలతోటి దాన్ని తీసుకుంటే మీ యొక్క శరీర శుద్ధి ఎంత అద్భుతంగా జరుగుతుందంటే మీరు ఊహించలేరు. అంత అద్భుతమైన శరీర శుద్ధి జరిగి 40 రోజుల్లో మీ ఒంటిలో రక్తంలో ఉన్న మాలిన్యాలన్నీ బయటికి వెళ్ళిపోతాయండి. చర్మవ్యాధులు తగ్గుతాయి. అనేక రకాలైన వ్యాధుల నుంచి మీకు విముక్తి కలిగించి, ఇది భగవంతుడు మానవాళికి ఇచ్చిన అమృతతుల్యమైన మొక్క అని మీకు చెట్టు మొక్క కాదు, పెద్ద వృక్షం. ఇది చాలా పెద్దదవుతుంది. దీనిని వాడుకుని నేను ఏ విధమైన క్రియలు చెప్పాను, ఏ విధమైన రసాయన ప్రక్రియలు చెప్పాను, వీటిని ఫాలో అయ్యి మీ అందరూ సుఖశాంతులతోటి అద్భుతమైన ఆరోగ్యంతో మీరందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటా ఈ యొక్క వీడియోని మీకు అందిస్తున్నానండి. నమస్కారం.